ఇజ్రాయెల్ దాకా వెళ్ళడమే కష్టం. అందుకనినే ఇంతవరకు ఎయిర్ ఫోర్స్‌ని వాడలేదు. అసలు ఎయిర్ ఫోర్సే లేదు. ఓ రకంగా చెప్పాలంటే ఇరాన్ దగ్గర పాత కాలంలో ఉన్నటువంటి విమానాలు తప్ప పెద్దగా లేవు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నటువంటి ఇజ్రాయెల్‌ని కొట్టలేక డ్రోన్‌లు, మిస్సైల్‌లు, లాంగ్ రేంజ్ మిస్సైల్‌లు అన్నిటితో ప్రయోగిస్తే 1000 వాడితే ఒక 10 20 లోపలికి పడ్డటువంటిదుంది. ఈ మధ్యన విమానాలు అంటే మధ్యలో ఉన్నటువంటి ఈజిప్టు ఇట్లాంటి వాటిటికి అడ్డంగా పక్కన పెట్టేసేసి ఇదివరకు జోర్డాను, ఈజిప్ట్ వీళ్ళందరూ కూడా అడ్డం పడతా ఉండేవాళ్ళు. దారిలోనే పేల్చేస్తునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా భయంతో ఉన్నారు కాబట్టి ఇజ్రాయెల్ దాకా వాళ్ళ గగనతలం మీదగానే వెళ్ళగలుగుతోంది ఇరాన్. వాళ్ళ విమానాలు లేటెస్ట్‌గా. మొన్న ఒక 3 కూలినాయి. తాజాగా మరొక ఇరాన్‌కి సంబంధించినటువంటి విమానాన్ని పేల్చేసింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. ఆ పేల్చిన సందర్భంలో ఎజెక్ట్ అయ్యాడు అందులో ఉన్నటువంటి వాళ్ళ ఎవరైతే ఇరాన్‌కి సంబంధించినటువంటి పైలట్. అతన్ని ఇప్పుడు పట్టుకుంది. తద్వారా అసలు వీళ్ళ విమానాలు ఎక్కడున్నాయి, ఈ అనుపానులు పట్టుకుని నెక్స్ట్ కథ తేల్చే పనిలో ఉంది.